మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. దేశంలోని ఎడారి ప్రాంతాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్న చైనా మరో భారీ ప్రాజెక్టుతో తన ప్రత్యేకత చాటుకుంటుంది. ఇప్పటికే అనేక రకాల వినూత్న ఆలోచనలతో ఆశ్చర్యపరుస్తున్న చైనా అక్కడ విశాలమైన ఎడారి ప్రాంతాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా అతిపెద్ద సోలార్ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. ఇప్పటి వరకు మీకు చైనాలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తెలుసు, కానీ ఇప్పుడు మీకు గ్రేట్ సోలార్ వాల్ చూపిస్తామంటూ అక్కడి యంత్రాంగం చెబుతోంది. ఈ ప్రాజెక్టు ఏకంగా 400 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పుతో ఉండనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులోని చాలా భాగాల్ని పూర్తి చేసిన చైనా 2030 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేస్తుంది. దీనిని ఇన్నర్ మంగోలియాలోని కబూకి ఎడారిలో చేపట్టారు. ఈ ప్రాజెక్టు నుంచి సుమారు 100 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాలమైన ఎడారి ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తో బీజింగ్ అవసరాలు పూర్తిగా తీరేలా నిర్మిస్తున్నారు. ఈ పూర్తి ప్రాజెక్టులో ఇప్పటి వరకు దాదాపు 5.4 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల సోలార్ ప్యానెల్స్లను అమర్చినట్లుగా చైనా అధికారులు వెల్లడించారు. మిగతా ప్యానెళ్ల నిర్మాణాన్ని శరవేగంగా నిర్మిస్తుండగా దీని ద్వారా గ్రీన్ ఎనర్జీని భారీగా ఉత్పత్తి చేయాలని చైనా భావిస్తోంది. వాస్తవానికి ఈ ప్రాంతం పూర్తిగా ఎడారిగా మారిపోయింది. క్రమంగా ఈ ఎడారి ప్రాంతం విస్తరిస్తూ వెళ్తుండగా దీని విస్తరణను నిరోధించాలని చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎడారి ప్రాంతాన్ని సీ ఆఫ్ డెత్గా అభివర్ణిస్తుంటారు. అలాంటి చోట విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా ఆ ప్రాంతాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చూస్తుంది. ఇటీవల ఈ ప్రాంతాన్ని నాసాకు చెందిన ఎర్త్ అబ్జర్వేటరీ ఈ ప్రాజెక్టును గుర్తించింది. ఇక్కడి నిర్మాణాలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాల్ని విడుదల చేసింది. నాసాకు చెందిన ల్యాండ్ శాట్ 8-9 ఉపగ్రహాలు ఇక్కడ నిర్మాణాలని చిత్రీకరించగా వీటిలో డిసెంబర్ 2017-2024 మధ్య చిత్రాల్ని పోల్చి చూడగా అక్కడి నిర్మాణాల పురోగతి స్పష్టంగా కనిపిస్తోంది. ఎడారీకరణ కారణంగా సీ ఆఫ్ డెత్గా మారిన ప్రాంతాన్ని చైనా ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్ల కారణంగా ఫోటో వాల్టిక్ సముద్రంగా మార్చేసిందంటూ నాసా ఎర్త్ అబ్జర్వేటరీ వ్యాఖ్యానించింది. అయితే కబూకి ఎడారిలో వేడి వాతావరణం, చదునైన భూమి, పారిశ్రామిక ప్రాంతాలు దగ్గరగా ఉండడం వంటి అంశాలు సోలార్ ప్రాజెక్టుకు ఈ ప్రాంతాన్ని అనువుగా మార్చాయంటున్నారు. కాగా ఈ ప్రాజెక్టులోని ప్యానెళ్లను పరిగెత్తే గుర్రం ఆకారంలో నిర్మించారు. దీనిని జున్మా సోలార్ పవర్ స్టేషన్గా పిలుస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్యానెల్స్ ఇమేజ్గా రికార్డు సృష్టించింది. కాగా చైనా ఉత్పత్తి చేస్తున్న మొత్తం సోలార్ విద్యుత్ ప్రపంచం మొత్తం ఉత్పత్తి చేస్తున్న సోలార్ పవర్ సామర్థ్యంలో సగానికి సమానం కావడం విశేషం.